నమస్తే అండి. నమస్కారం అండి. జితేంద్ర గారు, ఒక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక గేమ్ చేంజర్గా ఉన్నారు. అక్కడ చూస్తే కూటమి ప్రభుత్వంలో మెయిన్ ఆయనదే భాగస్వామ్యం ఉంది. దాంతోపాటు ఇటు పక్క చూశారు కదా బీజేపీ ఎంత ఆదరిస్తుందో ఆంధ్రప్రదేశ్లో, దాంతోపాటు మోడీ ఎంత ఆదరిస్తారో తెలుసు కదా పవన్ కళ్యాణ్కి. ఇవన్నీ కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమా? తెలంగాణలో ఎందుకు ఇంత దుమారం రేగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇక్కడ ఒక్కసారిగా మొత్తం అసలు తెలంగాణ మొత్తం ఆ విధంగా గోలగోలు చేస్తున్నా కూడా కేవలం మీరు ఒక్క మాట కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఖండించలేకపోతున్నారు. కేవలం మీ మిత్రధర్మం అంతా ఏపీకే పరిమితమా, ఇక్కడ లేదా? ఏమంటారు? ఇప్పుడు టాపిక్ అనేది తెలంగాణ గురించి కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, ఏపీ రాజకీయాల గురించి నాగేశ్వరరావు గారు కమెంట్ చేసినప్పుడు, దాన్ని ఏదైనా ఉన్నప్పుడు ఏపీకే ఆపాదించాలనేది ఇక్కడున్న నాయకులు నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన నాగేశ్వరరావు గారు వారి పూజలు మేము కూడా గౌరవిస్తాం, వారి విశ్లేషణ కూడా మేము చూస్తాము. కానీ ఇష్యూ ఎట్లుంటేది ఉన్నాయంటే, కొంచెం సెన్సిటివ్ ఉన్నప్పుడు మేము కూడా ఆచిచూచి వివరించడం జరుగుతుంది. కానీ ఇది నాగేశ్వరరావు గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మేము కూడా దాని గురించి పెద్దగా ఏం తీసుకోలేదు. కానీ ఇతర నాయకులు ఏదైతే ఉన్నారో దీన్ని ఓన్ తెలంగాణకు మొత్తం ఆపాదిస్తున్నారు. ఇది నాగేశ్వరరావు గారికి ఏదో జరిగినట్టు, పవన్ కళ్యాణ్ గారు ఏదో వారిని ఏదో డిస్కరేజ్ చేసినట్టు. ఇప్పుడు వారు అక్కడ డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం అక్కడున్న వ్యవహారాలు ఏముంటాయి అనేది కూడా వారికి కొంచెం తెలుసున్నా కూడా కొన్ని బహిర్గతం చేసే అవసరం ఉండదు. అయినా కూడా వారు మాట్లాడిండ్రు, వారికి ఎంత తెలుసో అసలు ఏం జరిగింది వారికి మొత్తం తెలియదు. వారు చూసిన వాళ్ళు గారు పోయి మా పోనీ అమిత్ షా గారిని కలిసి ఇట్లా జరిగిందా అని కూడా తెలియదు ఆయనకు. ఏదో కల్పితం, ఇది ఏది జరుగుతున్నా కూడా ఓ కల్పితం మీద జరుగుతున్నది. ఆడ పోయి చూసినట్టు చేసినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా బీజేపీ భావిస్తున్నది. అంతేనండి. మీరు చెప్పినట్టుగానే అక్కడ ఏదైతే అమిత్ షాతో కలిసి మాట్లాడిన విషయం, ఇటు మనోహర్ కానివ్వండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ కానివ్వండి, కలిసి మాట్లాడిన విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, సరే అతనికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మాట్లాడారు, అంతా బాగానే ఉంది. అక్కడ మెయిన్ హైలైట్ చేసింది అమిత్ షాతో మాట్లాడుతున్నట్టు చెప్పిన విషయం కదా. కనీసం ఆ యాంగిల్ అన్న మీరు ఖండించాలి కదా. అమిత్ షా ఆ విధంగా అనారనో లేక అంటారనో. మీరు ఒక్కటి ఆడ జరిగింది ఏంది జరగంది ఏంది ఎవరికి తెలియదు. అది ఖాళీ ఒక పొలిటికల్ స్టంట్ గా ఇవాళ నాగేశ్వరరావు గారితో మాట్లాడిచ్చింది వ్యక్తులు ఎవరో కూడా బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు విశ్లేషణ చేస్తున్నారంటే కూడా మేము కూడా గౌరవించి చూస్తాం మేము. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి జరుగుతుంది అనేది కూడా అసలు పూర్తి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. సరే, ఇక టాపిక్ మీరు చెప్పినట్టుగానే అసలు ప్రొఫెసర్ నాగేశ్వరతో మొదలైనటువంటి వాస్తవమే. టాపిక్ అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు దారితీసి చివరికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు దాకా వెళ్తూ ఇటు అసలు పవన్ కళ్యాణ్ని కాలు పెట్టనివ్వబోము తెలంగాణలో అంటూ, ఇటు పక్క దానికి సంబంధించినట్టు అసలు ఏం పని ఇక్కడ అంటూ, పోయి రాజధాని అక్కడ చూసుకో అక్కడ కట్టుకుంటూ ఈ వ్యాఖ్యలు ఈ విధంగా దుమారం రేపుతూ ఉంటే కనీసం మీరు అతను చెప్పిన దాంట్లో మీకు ఓకే మిత్రపక్షం ఉండొచ్చు, లేదా అతను మాట్లాడింది అసలు ఎక్కడ తప్పుంది, ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఈ విధంగా వన్ సైడ్ బ్యాటింగ్ జరుగుతూ ఉంది ఆయన మీద, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇది జరిగింది ఏపీ రాజకీయం తోని ఇదంతా మాట్లాడుతున్నారు. దానికి తెలంగాణకు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇవాళ నాగేశ్వరరావు అంటే తెలంగాణ అంటే నాగేశ్వరరావు కాదు కదండి. ఇప్పుడు మేము కూడా గౌరవిస్తాం నాగేశ్వరరావు గారిని. కానీ దీన్ని ఆపాదించడం, తెలంగాణకు ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి మేము బీజేపీ తరఫు నుంచి చెప్తున్నాం. నవనిర్మాణ సభ పెట్టాలని తలవంచారు. దానికి సంబంధించినట్టు తలిచినప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఇటు కోర్టు కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానివ్వండి మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఆ సభ పెట్టే హక్కు లేదంటారా పవన్ కళ్యాణ్కి? సభ పెట్టే హక్కు మీ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు వారు తెలంగాణ నుంచి ఈ మాట వ్యాఖ్యానించినప్పుడు కూడా వారు ఏదైతే ఉన్నదో వారు కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా ఒకరు స్టేట్మెంట్స్ పాస్ అవుతున్నాయి. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఎట్లుందంటే, బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ కానీ మొత్తానికి కూడా ఇది మొత్తం తెలంగాణ సమాజానికే తప్పు జరిగింది. ఇది మొత్తం కూడా
తెలంగాణకు అంటబెట్టడం, ఇది ఓన్లీ తెలంగాణ నాగేశ్వరరావు గారు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే నాగేశ్వరరావు అనేది చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఇవాళ ఏదున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ మీరు ఏదైతే భావిస్తున్నారు జితేంద్ర గారు, ఇదే వ్యాఖ్యలు ఎందుకు ఖండించట్లేదు అంటున్నా. ఈ మొత్తాన్ని ఎందుకు తెలంగాణకు ఆపాదిస్తున్నారు, ఎందుకు తెలంగాణకు ఆపాదిస్తున్నారు, ఎందుకు అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశము, ఆంధ్ర రాజకీయాలకు సంబంధించిన అంశము, దాని గురించి మాట్లాడకుండా మొత్తం తెలంగాణ ఎందుకు ఆపాదిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని ఆ యాంగిల్ అని ఎందుకు పార్టీ ఖండించలేకపోతుంది, ఎందుకు మౌనంగా చూస్తున్నారు ఎందుకు? ఇప్పుడు బీజేపీ అనేది ఒక నేషనల్ గా స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. దానికి ఏదైనా కూడా మాకు ఏదైనా కూడా మాకు పైకి గైడెన్స్ వస్తేనే దాని గురించి మాట్లాడతాం. ఇవాళ ఒక డిబేట్ లో నడుస్తుంది కాబట్టి ఒక బీజేపీ కార్యకర్తగా నేను దాన్ని చెప్పదలుచుకున్నాం, మీకు చెప్తున్నాం ఇలా కాదు ఇలా అనేది. కానీ ఇక్కడ ఇతర నాయకులు కూడా దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము డైరెక్ట్ గా చెప్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఏంటిది? ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే వారు స్టేజ్ మీద పెట్టి ఏం మాట్లాడతారు అనేది కూడా నాగేశ్వరరావు గారికే మేము వదిలేస్తున్నాము. కానీ ఇవాళ అసలు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ దీని గురించి ఎందుకు ముంగటికొచ్చి పర్మిషన్ ఎందుకు ఇస్తలేదు? అలాగే హైకోర్టు పోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్ వాళ్ళ చేతులు ఉంటుంది, ఇవ్వండి వాళ్ళ చేతులు ఉంటుంది అని చెప్పి కూడా ఇవాళ హైకోర్టు కూడా మాట్లాడింది. ఓకే జితేంద్ర గారు, మళ్ళీ